రహస్య సాధనలు యూట్యూబ్ ఛానల్కు స్వాగతం. చాలామంది సాధకులు మమ్మల్ని సంప్రదించి ఉద్యోగ ప్రాప్తికి ఏదైనా మంత్రం ఉంటుందా అని అడగడం జరిగింది. మరియు ఆ యొక్క మంత్రాన్ని సిద్ధి చేసుకునే విధానాన్ని కూడా తెలియపరచండి, వివరించండి అని చాలామంది సాధకులు అడగడం జరిగింది. ఆ సాధకుల కొరకు మరియు ఉద్యోగ ప్రయత్నాలు ఎన్ని విధాలుగా చేసినా సరైన ఉద్యోగం దొరకని వాళ్ళ కొరకు, అలాగే అర్హత ఉండి కూడా వారికి సరైన ఉద్యోగం దొరకనట్లయితే అలాంటి వారి కోసం ఈ రోజున ఆంజనేయ స్వామి వారి యొక్క ఒక అద్భుతమైన మంత్రాన్ని ఈ వీడియో ద్వారా మీకు అందించబోతున్నాము. ఈ మంత్రం యొక్క ప్రత్యేకత ఏమిటంటే, పౌర్ణమి రోజున ఈ మంత్రజపాన్ని ప్రారంభించి 21 రోజుల వరకు బ్రహ్మచర్యాన్ని పాటించి ప్రతిరోజు ఈ అముక మూల మంత్రాన్ని 3 మాలలు జపించినట్లయితే 100% ఉద్యోగపరమైన సమస్యలు ఏవున్నా కూడా వాటి నుండి పరిష్కార మార్గం దొరుకుతుంది. అలాగే వారి యొక్క జీవితంలో ఏదో విధంగా వారికి కావలసిన ఉద్యోగం అనేది దొరికే అవకాశం ఉంటుంది. కానీ ఏదైనా కూడా నమ్మకం ఉంటేనే దాని ఫలితం దొరికే అవకాశం ఉంటుంది. అందుకని ఈ అద్భుతమైన మంత్రాన్ని ఎవరైతే ఉద్యోగ సమస్యలతో బాధపడుతున్నారో, ఉద్యోగం లేక ఆర్థిక ఇబ్బందులు పడుతున్నారో వారు ఈ మంత్రాన్ని పౌర్ణమి రోజున ప్రారంభించి 21 రోజులు క్రమం తప్పకుండా మంత్రజపం చేయండి. ఉదయాన్నే బ్రహ్మముహూర్తంలో లేచి తల స్నానం చేసి శుభ్రమైన అవస్థలో పూజ గదిలో లేదా ఏకాంత గదిలో తూర్పు దిశ వైపున ఒక ఎరుపు రంగు ఆసనాన్ని వేసుకుని కూర్చొని రుద్రాక్షమాల ద్వారా ఈ వీడియోలో అందించిన మంత్రాన్ని జపించాలి. ఈ మంత్రానికి ముందు ఓం గంగణపతయ నమః, ఓం నమః శివాయ, ఈ యొక్క మంత్రాలను కూడా ఒక్కొక్క మాల జపించి తర్వాత మూల మంత్రము అనగా ఉద్యోగ ప్రాప్తికి జపించవలసిన మంత్రాన్ని 3 మాలలు జపించాలి. సాధన కాలంలో బ్రహ్మచర్యం పాటించాలి. మాంసాహారము, మద్యపానము, ధూమపానము వీటన్నిటికీ దూరంగా ఉండి పూర్తి సాత్విక గుణాలతో ఈ మంత్రానుష్ఠానం అనేది చేయాలి. ఇది దైవతత్వంపై నమ్మకంతో కూడుకున్న విషయము. ఎవరికైతే దైవ బలం కావాలనుకుంటారో, ఎవరైతే ఖచ్చితంగా వారి జీవితంలో వారికి కావలసిన సరైన ఉద్యోగం పొందాలనుకుంటారో అలాంటి వారు మాత్రమే ఈ మంత్ర ప్రయోగం చేయండి. చాలామంది ఏం చేస్తుంటారంటే 2-3 రోజులు జపం చేసి ఆ తర్వాత క్రమ పద్ధతిని పాటించకుండా వారు ఆ మంత్ర జపాన్ని వదిలేస్తూ ఉంటారు. వాళ్ళకి గుర్తొచ్చినప్పుడే మళ్ళీ ఆ మంత్రాన్ని జపిస్తూ ఉంటారు. మధ్య మధ్యలో వాళ్ళకి ఏవైనా వృత్తిపరంగా లేదంటే ఏవైనా కార్యాలు ఉన్నప్పుడు లేదంటే ఏదైనా ప్రయాణం చేసినప్పుడు ఆ మంత్ర జపాలు చేయరు. అలా కాకుండా ఒక క్రమశిక్షణతో మంత్ర జపం అనేది చేస్తేనే మీకు దాని ప్రభావం అనేది కనిపిస్తుంది. చాలామంది చేసే పొరపాటు ఇది. అందుకే చాలామందికి మంత్రాలు సిద్ధించవు. అలాగే వాళ్ళు కోరుకున్న విధంగా మంత్ర ప్రయోగం చేసిన తర్వాత వాళ్ళకు ఆ యొక్క రిజల్ట్ అనేది కనిపించదు. కాబట్టి ఈ అనుష్ఠానం చేసేవారు ముందుగానే తెలుసుకోవాల్సిన విషయం ఏమిటంటే 21 రోజులు ఖచ్చితంగా చేయగలగాలి. అదేవిధంగా ఇందులో ఈ మంత్రజపం చేయడానికి ఎలాంటి అనుభవం అవసరం లేదు. మంత్రం చాలా చిన్నగా ఉంటుంది, కానీ శక్తివంతమైన మంత్రం. ఈ యొక్క మంత్రాన్ని మీ ఇంట్లో చేయవచ్చు. మీ ఇంట్లో ఉండే పూజ గదిలో కూడా కూర్చొని చేయవచ్చు. మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే, పిల్లల కోసం తల్లిదండ్రులు కూడా ఈ మంత్రాన్ని జపించవచ్చు. ఒకవేళ మీ పిల్లలకి ఉద్యోగం దొరకనట్లయితే, ఉద్యోగపరమైన సమస్యలు ఉన్నట్లయితే వారి కోసం అంటే తల్లిదండ్రులు కూడా ఈ అనుష్ఠానాన్ని చేయవచ్చు. ఇందులో చిన్న మార్పు ఏమిటంటే, సంకల్పం అనేది చేసే సమయంలో నేను నా యొక్క
పుత్రుడి కోసం చేస్తున్నాను, అనగా నా యొక్క కొడుకు కోసం చేస్తున్నాను, నా కూతురు కోసం చేస్తున్నానని మీరు ఆంజనేయ స్వామి వారికి ప్రార్థించుకొని ఈ మంత్ర జపం చేయవలసి ఉంటుంది. ఈ జపం ప్రారంభించే రోజు అనగా పౌర్ణమి రోజున మీకు దగ్గరలో ఉండే ఆంజనేయ స్వామి వారి యొక్క గుడికి వెళ్ళండి. వెళ్ళి ఆ స్వామికి సమర్పించవలసిన సమస్త పూజ సామాగ్రిని సమర్పించి నైవేద్యాలను సమర్పణ చేసి ఆ స్వామి వారి దగ్గర మీరు ఎవరి కోసమైతే ఈ ఉద్యోగ ప్రాప్తికి సంబంధించిన మంత్రాన్ని జపం చేయాలనుకుంటున్నారో వారి పేరు, వారి యొక్క తల్లిదండ్రుల పేరు, వారు ఏ చోట నివసిస్తూ ఉంటారో ఆ యొక్క స్థలం పేరు చెప్పి మీరు స్వామివారి దగ్గర చక్కగా సంకల్పం చేసుకుని ఆ తర్వాత అదే రోజు రాత్రి లేదా సూర్యుడు అస్తమించిన తర్వాత అనగా 5:30, 6 ఇలా ఈ సమయంలో లేదా రాత్రి 10 గంటల తర్వాత తూర్పు దిశ వైపున తిరిగి కూర్చొని మీరు మంత్రజపం చేయవలసి ఉంటుంది. ఈ మంత్రం ఎవరైనా చేయవచ్చు. ఉద్యోగం కోసం ప్రయత్నాలు చేసి ఓడిపోయిన వారు, లేదంటే అర్హత ఎక్కువగా ఉండి వారికి సరైన ఉద్యోగం దొరకకపోతే అలాంటి వారు కూడా ఈ అద్భుతమైన మంత్రాన్ని ప్రయోగించవచ్చు. చాలామంది ఈ ఉద్యోగ సమస్యలతో బాధపడుతూ మాకు మెసేజ్లు చేయడం జరుగుతుంది, ఏదైనా పరిహారం ఉంటే చెప్పండి, ఏదైనా పరిష్కార మార్గాన్ని చూపించండి అని. అలాంటి వారందరికీ కూడా ఈ మంత్రం అనేది వర్తిస్తుంది. మంత్రాన్ని నమ్మకంతో, నిష్ఠతో, చిత్తశుద్ధితో, ఏకాగ్రత భావనతో ఖచ్చితంగా జపం చేస్తే 100% మీకు ఫలితం అనేది దొరుకుతుంది. అదేవిధంగా ఈ జపం చేసే వ్యక్తులు 21 రోజుల అనుష్ఠానం అయ్యేంత వరకు దూర ప్రయాణాలు చేయకూడదు. అదేవిధంగా ఈ మంత్ర జపం చేస్తున్నట్లు ఇంట్లో వాళ్ళకి మినహా ఇంట్లో వాళ్ళకి తెలిసినా ఏమి ఇబ్బంది ఉండదు, బయటి వాళ్ళకి తెలియకూడదు, బహిర్గతం చేయకూడదు. మీరు ఏ మంత్ర జపం చేసినా కూడా దాని ఫలితం మీకు దొరకాలి అనుకుంటే మీరు జపం చేసే మంత్రం గురించి కానీ ఆ మంత్ర విద్య గురించి కానీ ఎక్కడ ఎవరికి చెప్పకూడదు. అలా చెప్పినట్లయితే ఆ మంత్ర ఊర్జాశక్తి అనేది క్షీణించే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఊర్జాశక్తి అనేది గోప్యంగా ఉన్నప్పుడే, ఏకాంతంగా ఉన్నప్పుడే సాధకుడి శరీరంలో జాగృతంగా ఉంటుంది. ఎప్పుడైతే ఆ యొక్క గుప్తమైన ఆ మంత్రం గురించి కానీ ఆ మంత్ర ప్రయోగం గురించి కానీ బహిర్గతం చేసినట్లయితే ఆ మంత్రం అనేది ఆ వ్యక్తి ప్రయోగించినప్పుడు పనిచేయదు. కాబట్టి ఇలాంటి విషయాలు తెలుసుకొని ఉండాలి. అదేవిధంగా ఈ మంత్రాన్ని 21 రోజులు కాకుండా 11 రోజులు చేయాలనుకునేవారు శ్రీరామనవమి రోజున, లేదా హనుమాన్ జయంతి రోజున, లేదా దసరా, దీపావళి, హోలీ ఇలాంటి మంచి గడియలలో లేదా గ్రహణ కాలంలో 11 రోజులు అనుష్ఠానం చేసి సిద్ధి చేసుకోవచ్చు. ఈ 11 రోజులు కూడా ఇంతకుముందు చెప్పిన విధంగా 21 రోజుల అనుష్ఠానం ఏ ప్రకారంగా చేయాలో అదే నియమాలు పాటించి 11 రోజుల అనుష్ఠానం అనేది ఇలాంటి మంచి గడియలలో చేసుకోవచ్చు. పౌర్ణమి అనేది ప్రతి నెలలో వస్తూ ఉంటుంది కాబట్టి సహజ సాధారణంగా ఎవరైనా కూడా చక్కగా చేసుకోవచ్చు. ఈ యొక్క అనుష్ఠానం అనేది ఒకవేళ స్త్రీలు చేసే ఉద్దేశం ఉన్నట్లయితే వాళ్ళ యొక్క నెలమాసిక సమస్య ఏదైతే ఉంటుందో అది అయిపోయిన తర్వాత పౌర్ణమి వస్తే చెయ్యాలి. అదేవిధంగా ఈ మంత్ర జపం చేసే వాళ్ళు గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే మాంసాహారానికి, మద్యపానానికి, ధూమపానానికి దూరంగా ఉండాలి. అలాగే ఆహారంలో కూడా సాత్విక ఆహారం తీసుకోవాలి. ఫలాలు తినవచ్చు, సాత్వికమైన కూరగాయలు అనేవి తినవచ్చు. ఈ అనుష్ఠానం అనేది ప్రయత్నించి చూడండి. 100% ఎవరికైతే ఉద్యోగపరమైన సమస్య ఉందో, ఎవరికైతే ఎక్కువగా చదువుకున్న మంచి ఉత్తీర్ణత ఉన్న చదువులలో ఎవరికైతే ఉద్యోగం దొరకట్లేదో అలాంటి వాళ్ళు ఈ మంత్రాన్ని జపించి చూడండి. అదేవిధంగా ఉద్యోగంలో ఉండి
ఉద్యోగంలో పై స్థాయికి ఎదగడానికి అంటే ప్రమోషన్ కొరకు కూడా ఈ మంత్రాన్ని ప్రయోగం చేయవచ్చు. ఒకవేళ మేము సాధనలు చేయలేము, మేము 21 రోజుల అనుష్ఠానాలు చేయలేము, 11 రోజుల అనుష్ఠానాలు చేయలేము, మా వ్యక్తిగత జీవితంలో మాకు సమయం దొరకదు అనుకునే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు నిత్యం జపం చేయండి. ప్రతిరోజు ఏ సమయంలో మీరు ఖాళీగా ఉంటారో ఆ సమయంలో పవిత్రంగా ఉండి జపం చేయండి. నిత్యం జపం చేస్తూ ఉండండి. మెల్లిమెల్లిగా దాని యొక్క ప్రభావం అనేది మీకు కనిపించడం జరుగుతుంది. ఇలాంటి మరెన్నో అద్భుతమైన ఉపయోగకరమైన మంత్ర విద్యల గురించి తెలుసుకునేందుకు మా యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ బటన్ని నొక్కండి. తద్వారా మేము పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. అదేవిధంగా ఈ యొక్క అద్భుతమైన మంత్రాన్ని ఈ వీడియోలో అందించడం జరుగుతుంది. ఎవరికైతే ఈ ఉద్యోగ సమస్య ఉందో వారి వరకు చేర్చండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి, అందరికీ షేర్ చేయండి. జై మహాకాళి, జై శ్రీ మహాకాళి.